ఈరోజు డెస్క్టాప్ ఐకాన్స్ గురించి తెలుసుకుందాం. డెస్క్టాప్ ఐకాన్స్ని మనం ఎలా మాన్యువల్గా మార్పులు ఎలా చేసుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇస్తే యూ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు కనబడతాయి. ఇందులో లార్జ్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే మనకి డెస్క్టాప్ ఐకాన్స్ లార్జ్ ఐకాన్స్ రావటం గమనించవచ్చు. అదేవిధంగా మీడియం ఐకాన్స్, అదేవిధంగా స్మాల్ ఐకాన్స్. జనరల్గా అందరూ స్మాల్ ఐకాన్స్నే ప్రిఫర్ చేస్తారు. అలాగే ఆటో అరేంజ్ ఐకాన్ని ఇక్కడ చెక్ బాక్స్ ఆన్లో ఉంది. అది ఆ చెక్ బాక్స్ని ఆఫ్ చేస్తే మనకి ఈ ఐకాన్స్ని డెస్క్టాప్ ఐకాన్స్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మనం మాన్యువల్గా మార్చవచ్చు. అలా కాకుండా ఆటో అరేంజ్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే చెక్ బాక్స్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఆటో అరేంజ్ చేయబడతాయి. అదేవిధంగా షో డెస్క్టాప్ ఐకాన్స్ మీద చెక్ బాక్స్ని ఆఫ్ చేస్తే మనకి డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ అన్నీ డిస్ప్లే కనపడకుండా ఆగిపోతాయి. మళ్ళీ షో డెస్క్టాప్ ఐకాన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఐకాన్స్ డిస్ప్లే వస్తాయి. అదేవిధంగా షో డెస్క్టాప్ గాడ్జెట్స్ మీద ఆప్షన్ ఆఫ్ చేస్తే ఇక్కడ మనం ఉన్న గాడ్జెట్స్ అన్నీ హైడ్ చేయబడ్డాయి. మళ్ళీ కావాలనుకుంటే షో డెస్క్టాప్ గాడ్జెట్స్ మీద క్లిక్ చేసినప్పుడు గాడ్జెట్స్ డిస్ప్లేలోకి రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ని సైజుని మార్పు చేసుకోవచ్చు, లేదా ప్లేసులు మార్పు చేసుకోవచ్చు, లేదా ఆటో అరేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే డెస్క్టాప్ ఐకాన్స్ యొక్క టెక్స్ట్ స్టైల్ని కూడా మనం మార్పు చేసుకోవచ్చు. స్టార్ట్ మెనూలోకి వెళ్ళి కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ మెనూలోకి వెళ్ళండి. అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పర్ఫార్మెన్స్ మెనూలో సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ ట్యాబ్ ఉంటుంది. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ట్యాబ్లో యూజ్ డ్రాప్ షాడో ఫర్ ఐకాన్ లేబుల్స్ ఆన్ ద డెస్క్టాప్ మీద చెక్ బాక్స్ ఆన్ చేస్తే ఆ టెక్స్ట్కి డ్రాప్ షాడో యాడ్ అవుతుంది. అప్లై, ఓకే, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు డెస్క్టాప్ ఐకాన్స్ యొక్క టెక్స్ట్ని గమనించినట్లయితే ఇందాక ఈ డ్రాప్ షాడో లేదు, ఇప్పుడు డ్రాప్ షాడో కనబడుతుంది. ఈ డ్రాప్ షాడోని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డెస్క్టాప్ ఐకాన్స్ టెక్స్ట్కి డ్రాప్ షాడో ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు.